అన్నీ లాగా మీరు కిందకి వెళ్ళండి. అవుతాను వెళ్ళు వెళ్ళు. నేను ఇప్పుడు 4 సార్లు పడింది అది. నేను చూసుకుంటా పోండి. ఇప్పుడే వితిన్ మినిట్స్లో వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది. రీజన్ ఏంటో తెలియట్లేదు. అది చూడండి, గాలి చూడండి అట్లా లేచిపోతున్నాం మన ఇంటి ముందులో. చుట్టుపక్కల గాలి. నేను కూడా కింద పడతానే అనిపిస్తుంది. కొంచెం దూరంగా వెళ్ళి తీస్తాను. చూడండి పరిస్థితి చూడండి, ఎంత దారుణమైన గాలి వస్తుందో. అయ్యో కుండీలకి కుండి 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 కింద పడేటట్టుంది. ఏం చేయాలి అర్థం కావట్లా. ఆ కుండీలు కింద పడుతున్నాయి. నేను అయ్యో ఆ కుండీకి ఒకటి కింద పడిపోయింది. ఈ కుండీలు కూడా లాగాల. ఆ కుండీ ఒకటి కింద పడిపోయింది. అయ్యో నాగలక్ష్మి బయటికి రాబాకండి. మొత్తం వెనక్కి లాగాను. చూడాలా, వెరీ డేంజరస్ సిచ్యువేషన్. నేను ఇంత ప్రాబ్లం అనుకోలేదు కుండీలో మనకి. అందరు లోపలికి పంపించాను, మొత్తం లాగేస్తున్నా. ఓయమ్మో ఇది అమ్మ. అది కుండీ కింద పడితే ప్రాబ్లం లేదు. మా నాన్న మా పాప ఎవరైనా ఏదైనా వస్తువు ఉందని బయటికి వెళ్తే ఏంటి పొజిషన్ మళ్ళీ కింద పడుతున్నాయి. నాయన మామూలు గాలి కాదు. ఎన్ని లేచిపోతుంటే నేను ఆపుకుంటా ఉన్నాను. ఎవరు హెల్ప్ చేయడానికి లేరు. నాకు కిందకి పక్కన నుంచి రావాలని ఇబ్బంది. ఈ లేచి ఆ వైర్ల మీద పడిపోతాయేమో, లేకుంటే కిందకి వెళ్ళిపోతాయేమో భయం వేస్తుంది. చూడండి ఎట్టయిపోయినాయో మొత్తం గందరగోళం. నేను రిస్క్ చేస్తున్నాను. చూడు ఇట్లేస్తుంది చూడండి. ఇది అబ్బా విపరీతమైంది కాలేగా. నేను వదిలేసి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఇంకా ఏదేమి అవుతుంది. అయ్యో కష్టమే. ఆపలేను వెళ్ళిపోవడమే. ఎందుకు వెళ్ళిపోతా. దేవుడా అయిపోతా. కష్టం ఆగిపోతే బాగుండే. మళ్ళీ లేపా. కష్టమే నా వల్ల కాదు. ఇంకా ఎందుకు వెళ్ళిపోవడం తప్ప భయమే వేస్తుంది. వాతావరణం మొత్తం లేచిపోతున్నాయి. సో ప్రకృతితో పెట్టుకుంటే కష్టం. ఆ కుండీలు అవతల పక్క కాకుండా ఇంకేదైనా మార్చడానికి ట్రై చేస్తా. లేదంటే కుదిరితే ఇంకొంచెం వెయిట్ వేసి మట్టి పోయడానికి ట్రై చేపిస్తా. రేపు మొత్తం మార్పించేస్తా. ఖచ్చితంగా మార్పించాలి, లేకుంటే వెరీ డేంజరస్. నువ్వు రావాక చాలా డేంజరస్ ఉంది సిచ్యువేషన్. అన్నీ లాగా మీరు కిందకి వెళ్ళండి. అవుతాను వెళ్ళు. నేను ఇప్పుడు 4 సార్లు పడింది అది. నేను చూసుకుంటా పోండి. మొత్తం కింద పడతారు మీ ఇష్టం. సీరియస్గా ఉంది ఇది. ఇది 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 నేను పైన పెట్టేస్తే బాగుండు అనిపిస్తుంది. నేను వెళ్తాను ఉండి. వద్దు పోతే పోయినాయి కానీ అది వదిలేయండి. అది
అది వద్దు, అది కాముండి అది పోతే పోయినాయి. టెన్షన్ పడాలి లేదు, అదే అసలు కదలలేదు. అది 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 అసలు కదలట్లేదు. అది ఆడబెట్టి గాలి తక్కువ వస్తుంది, ఏడు ఎక్కువ వస్తుంది. అన్న గోడ కానిచ్చేసి అన్న, అదొకటి గోడ కానిచ్చేసి రిస్క్ ఉండే మాత్రమే తీయన్నా. అది ఇంకా కొంచెం లాగు, గాలికి కదలకుండా ఉంటది. అటు లాగు, ఇటు లాగు, గాలి ఇటు ఈ మూల నుంచి వస్తుంది. వదిలేసేయి అబ్బా. వచ్చేసేయి ఇంకా వద్దు మట్టి వల్ల బ్లాక్ అయిపోద్ది. ఇది ఈ బ్లాక్ అయిపోతాయి. అన్న దీన్ని బట్టి అర్థమైంది కదా. మూసుకోమని చెప్పా కదా. అది ప్లీజ్ అయ్యని గుచ్చుకుంటాయి. అది అది నాకు అసలు ఓపిక లేదు. భయపడకేం కాదులే, అది వద్దు. అది అసలు కదిలాడట్లేదు. అది ఏంది నువ్వు పెడతరం చేస్తావు? బాగుంటే అది గాలి 24 గంటలు తోడుతుందా? వెళ్ళు, నేను చూసుకుంటా, వెళ్ళండి. సో మా నాన్న కూడా వచ్చేసాడు. పరిస్థితి చూడండి ఎట్లా ఉందో. పైన కుండీలు వదిలేసాము గాలికి, చూడండి ఎంత దారుణంగా ఉందో సిచ్యువేషన్. ప్రకృతితో పెట్టుకుంటే ఎవడైనా నాశనం కదా. నువ్వు ఏమైనా ఉండని నేచర్తో పెట్టుకున్నావా సర్వనాశనం. ఒక్క సెకండ్లో తుడిచిపెట్టుకోబోతే దీనికే ఇంత భయపడిపోతుంది మనం. తుఫాన్లు, భూకంపాలు, సునామీలు వచ్చిన వాళ్ళు ఎంత అయిపోయి ఉండాలి. అమ్మా నాయన వాళ్ళు చచ్చిపోయి ఉంటారు, సగం సాగు చచ్చిపోతారు. ఏమి కాకుండా ఎంత టెన్షన్ చూడు. ఇంట్లో లోపల ఉన్నా కూడా అత్యంత దారుణం అబ్బా. బయట బాబు అక్కడ వదిలేసి ఇక్కడ ఉండు, లోపల ఉండండి. నానా లోపల పొమ్మన్నప్పుడు పోనానా, లోపల పోండి. ఇంకా చాలు ఇంకా బల్ల పండి లోపల పండి. వాతావరణం 10 సెకండ్లో 20 సెకండ్లో మారిపోయింది. వీడియో తీసుకుంటా కామెడీగా. ఇదేంటి ఇంత చేంజ్ అయింది. ఒక్కసారిగా గాలికి దుమ్ము లేని మొదలు పెట్టి నేను పడిపోతున్నాయి. నేను అసలు పైన ఆలోచించాల, కింద చూసుకుంటా ఉన్నాడా. నేను ఇట్లా అంటున్నా, గాలి కొట్టుకుని చూడు ఏం కాదు నాన్న, అయిపోయింది. ఇంట్లో పైన కుండీలకి అవుతా ఇంత మితి గాలి ఇప్పుడు రాలేకపోతా. అది ఇంకొంచెం మట్టి పోసి వెయిట్, అది కోకో పిట్టు వర్మీ కంపోస్ట్ కదా వేసింది, అది వెయిట్ ఉండదు. ఇప్పుడేంటి మట్టి వేద్దామా? మట్టి వేస్తే కొంచెం చివరికి పెట్టాలమ్మా. మన గోడమిడికి పెట్టాలి. గోడమిడికి పెట్టేస్తే నీళ్ళు కూడా ఈ పక్క నుంచి పోసుకోవచ్చు. అంతే. సరే పండి. ఇంత లావున గాలి వాన వస్తుంటే ఆడిపోయినా నువ్వు? నేను అలా అడిగిపోయిన వెంకటేశ్వర రెడ్డి బండి మీద అడిగిపోయి తిరుక్కుని వచ్చేలేకి గాలి ఎక్కువైంది. మళ్ళీ అట్ట కింద అంటూ దొరపడ్డా. మంచి పని చేసిన, లేకపోతే ఆడి ఏమేమి పడతావు. నేను రాకపోయినా ఇంటికే ఆ షాప్ కింద టెన్షన్ వల్ల నువ్వు ఏం టెన్షన్ ఆడంగా భలే చల్లగా ఉంటాయి. చల్ల కాదు, రేకులు గీకులు లేచిపోతాయి కదా. ఇంకేం వేసి తాటాకులు లేచిపోయినా ఏం కదంట. ఊపిరేం బాదు. నా జీవితంలో ఇంత గాలి చూడలేదు నాన్న. నిజంగా కూడా నేను ఒకసారి చూసిన స్వామి, ఆ గాలి అయితే అసలు తట్టుకోలేము. ఏంది ఎక్కడెక్కడ వచ్చి నాకు ఇనపై గుచ్చుకున్నాయి నాకు ముళ్ళు. ఒకసారి కిష్టాపాట్లో గొర్రెలు కాడుంటే గాలి ఆడ గాలి తోలుతుంది, ఇక్కడ పడిపోయాను. అందరం మనుషులు పడతారు. ఇప్పుడు కూడా పైన అందరం ఒకరికొకరు పడబోయలే తేజు. ఒక్కొక్కసారి అయితే ఇంకా పడిపోతున్న భయం వచ్చింది. గొర్రెలు కూడా వెళ్ళబోయింది సార్. చెట్లు ఎత్తినప్పుడు భయపడ్డాం స్వామి మేము. భయపడింది దేనికంటే ఆ మొక్కలు ఏదో పోతాయి లాస్ అని కాదు. బైక్ వాళ్ళు చాలా మంది తిరుగుతా ఉన్నారు, హై స్పీడ్ వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోతాం, మన గాలి వస్తుంది. ఆ టైంలో అది పోయి కానీ గాలికి లేచి వచ్చి అంతలా పెద్దది కానీ వాళ్ళ తల మీద కానీ పడితే ఏంది పొజిషన్. చచ్చిపోవడం. దానికోసం భయపడే నేను రిస్క్ చేసిన, లేకపోతే వదిలేసామని. అది పోతే యాడికి పోతే అక్కడ కింద పడితే ఉదయం తెచ్చుకోవచ్చు. భలే టెన్షన్ అయింది నాకు. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ రోజుల్లో
చూడు జిమ్ చేద్దామని ఆన్ చేసినాను, దీని దెబ్బకి ఇది అయిపోయింది. ఈ రోజుల్లో ఎట్టుందంటే ఎట్టు వచ్చి ఎట్టు ప్రమాదం వస్తే ఎవడు ఊహించాడు. నాకు ఏం ఆలోచన తెలుసా, ఆ గాలి అంత అయినప్పుడు రోజు పాప ఆడుకుంటా ఉంటుంది నార్మల్గా, కానీ మనం ఆడుకుంటా ఉంటే ఎన్ని ఒక్క నిమిషం గ్యాప్లో గాలి వచ్చింది తెలుసా? ఏమంటాడా సడన్ గా వచ్చేసింది గాలి. ఆడికి పోయి తిరుక్కుంటే అంతే ఆలస్యం కూడా లేదా? ఎప్పుడైనా చిన్న గాలి వచ్చి పెద్ద అవుద్ది, ఇప్పుడు సడన్ గా వచ్చింది. ఆ టైంలో పాప లాంటి వాళ్ళు ఆడుకుంటా ఉంటే కింద పడిపోరా. తిరుక్కొని సవేరా కాడికి వచ్చారు, గాలి ఎక్కువైంది, ఇంకా బండి నేను తోలలేను అన్నాడు ఆయన. పాపం అడగాను, పాప లాంటిది గాలి తట్టుకుంటుందా? తట్టుకునేది ఎగిరిపోతుంది గాలికి, వెళ్ళిపోద్ది అంతే. అబ్బో సముద్రం గాడి పోద్ది గాలికి. ఎంత డేంజర్గా ఉంది మామి. ఈ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఈ భూకంపాలు సునామీలు పాపం జనాలు ఎట్ట తట్టుకున్నారు, ఎంత భయపడి ఉంటారు. ఇళ్లలో ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది అప్పుడు భూకంపం అయితే. ఇప్పుడు రేపు ఆ మొక్కలు ఏం చేద్దాం? అన్నీ పడిపోయినాయా? పడిపోయి ఊగులని మట్టి అంతా కింద పోయిందా? మట్టి కొంచెం కింద పోయింది, మొత్తం ఎత్తేసినాలే. దారుణమైన గాలి అన్న కవిత లైఫ్ లో ఎప్పుడు నేను చూపిను. భయం వేసిందన్నా? ఏమైంది? ఏడ్చావా? ఎంత క్యూట్గా ఏడుస్తుంది. నిన్ను జిమ్ రూమ్ లో పెట్టకుండా బయట పెడితే నువ్వు సముద్రం బాడికి పోయి ఉంటుంది, ఆయన గాల్లో లేసుకుంటా హెలికాప్టర్ ఎక్కినట్టు. మన ఇంటి ముందు చింత చెట్టు పడింది చూడు, నువ్వు లేవు అనుకుంటా. తెలుసులేదు. చింత చెట్టు పడ్డ రోజు అయితే మా ఇంటి ముందు చింత చెట్టు పడిపోయింది. ఆ చింత చెట్టు పడ్డ రోజు అయితే కవిత మా ఎన్ని రేకులు లేచిపోయినాయి. ఏనమ్మా నోట్లో ఏం పెట్టుకున్నావు? తినొచ్చలేదు రాజ్మా చూసి అప్పుడు ఎంత భయం వేసిందో అంతకి రెట్టింపు భయం వేసింది ఈ రోజు అన్న. నిజంగా అసలు వీళ్ళు చూడలేదా అది? వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. నేను అసలు మీకు చెప్పకుండా అన్ని కుండి లోపల పెడదాం అనుకున్నా, కానీ నందన్ పిలుస్తారేమో అని చెప్పి నీకు కాల్ చేస్తే నువ్వు ప్రశాంతంగా నందన్ రాలేదు ఇప్పుడు అంటే నేను ఎందుకు పిలిచిన అనేది నీకు పైకి వచ్చిన తర్వాత అర్థమైందా? ఇదే ఈ సిచ్యువేషన్ అనే కింద ధ్యాసే ఉంది. అది నవ్వులురా, నోట్లో నవ్వులురా, నవ్వులు నవ్వులు. నీ టాయ్స్ పోరా హ్యాండ్స్ లెగ్స్ పెట్టి ఆడేది ఉంటలా, అది తెచ్చుకుంది. అది తెచ్చుకున్న 10 నిమిషాల లోపే గాలి అయిపోయా. నేను చూపిలేకపోతున్నా కదా, పడుకొని మాట్లాడితే కూర్చుంటే ఏదో ఎడదాకా కవర్ చేస్తా. చిన్నగా స్లో వస్తుందని చెప్పి ఎగురుతుందని చెప్పి 4 వైపులు 4 పెట్టారు వీళ్ళు. పెట్టిన తర్వాత ఆడతా ఉండింది. సడన్ గా మబ్బు సైలెంట్ గా నల్లగా అయిపోయింది. అది సడన్ గా కాదు, గట్టిగా 10 సెకండ్ డిఫరెన్స్ కోతా. అసలు వీళ్ళు ఎవరు చూడలా, వీళ్ళు చీరలు చూస్తా ఉన్నారు, మాట్లాడుకుంటా ఉన్నారు. నేను సడన్ గా చూసేసరి పైకి ముప్పంతా నల్లగా అయింది. పోయమ్మా మీ బట్టలు తడిసిపోతాయి, పోమ్మని పంపించే లోపు లేచింది. అట్ట తిరిగే లోపు గాలి ఎత్తుకుంది. గాలిలోనే అవన్నీ ఏరింది. ఈ పిల్ల ఏడుస్తుంది. మేమిద్దరమే ఈ పిల్ల టాయ్స్ కింద పడ్డా. తేజుని నాగలక్ష్మిని బట్టలు లేకపోండి అమ్మ పైకి వెళ్ళి అని చెప్పి వాళ్ళిద్దరు పంపించిన. కింద కానీ నేనే ఆడుతుంటున్నాయి. ఈ టైంలో కరెంట్ తీసేయకుండా ఎందుకున్నారు వీళ్ళు? అసలు నాకు అర్థం కాలేదు. తీసేసి మళ్ళీ వేసిండ్రు. ఏంటంటే అన్న మంచం బయట మంచము కవిత వదిలేసి వెళ్ళిపోతే పొద్దు అని అనింది. బ్యాలెన్స్ చేస్తుంటే నవ్వకాల పైకి ఎగురుతూ ఉందన్న మంచము. అమ్మో, నాకు ఫస్ట్ కుండి పడ్డప్పుడు ఒక్కనే లాగేటప్పుడు ఆ సెకండ్ దిగి లాగబోయే టైంలో ఏమో అనవసరంగా వచ్చే కింద పడబోతున్నా అన్న ఫీలింగ్ వచ్చింది. ఒక్కనే లాగుతున్నా, అది రాలా, గాలి ఎక్కువైపోయింది. ఇంకా చప్పని లాగేసింది చప్పన. ఇంకా ఆ తర్వాత కాల్ చేసిన ఒకనే లాగలేని. తర్వాత నీకు చెప్పిన తర్వాత మొత్తం లాగే దిగి నందువలమ్మ ఎన్ని ఇచ్చి పిల్లలు లోపలికి తీసుకొచ్చే లోపు నా వల్ల నా కాలే ముందుకు పోవట్లా. ఆడవాళ్ళు అసలు చీరలు లేసిపోతాయి, పట్టుకున్న చీరలు కూడా అంత దారుణమైన ఇది. లోపలికి వచ్చి వదిలిపెట్టి మళ్ళీ బెడ్షీట్లు ఆ కుండీలు మళ్ళీ వీళ్ళని కిందకి రమ్మని కుండీలు ఎత్తిపించి ఆ బెడ్షీట్లు తెచ్చి ఇంట్లో పడేసి అది ఎత్తుకుపోయి కార్ షీట్లు నాకు అంటే 2-3 రోజుల నుంచి ఇంకా గార్డెన్ ని ఎలా డెవలప్ చేయాలని థింక్ చేస్తా ఉన్నది. ఇది అబ్బుతుడు భయం పట్టుకుంది. ఆడనే ఏమైనా కుండీలు పెడితే పైన వచ్చి పడ్డాయి అనుకో. రేపు అన్ని సెట్ చేస్తాలే పెట్టుకోవాలన్నా రేపు ఆ చెట్లు ఏదైనా కూడా చేస్తాలే. సరే, మోస్ట్ స్కేరియస్ట్ డే ఇది నా లైఫ్లో. ఇంత ఈ ఫీల్ నాకు ఎప్పుడు కలగలే, ఇంత భయం. ఒకసారి నాకు భయం ఎక్కడంటే మీరు కింద వాళ్ళు ఏమైపోయారు, లోపల పోయారో లేదో తెలియదు. నాకు ఆ బ్రెయిన్లో ఫోన్ చేయాలని, ఈ టెన్షన్లో ఫోన్ చేయాలని కూడా అనిపిలా. ఇవన్నీ చూసి అన్నీ ఎత్తుకొని వచ్చేసరికి గాల్లో ప్రాణాలు లేచిపోయినంత ఫీలింగ్ వచ్చింది నాకు. ప్లస్ మా నాన్న లేరండి లాస్ట్లో. వారి నాయన ఈ పెద్ద మనిషి అడ్డుపోయింది ఈ టైంలోని. మా నాయన అటు ఇటు గాలి తిరిగేసి ఇప్పుడు వచ్చిండు. ఇప్పుడు వచ్చి దూరంగా నిలబడి రాను తీయండి అంటుండు డోరు.
ఇప్పుడు గాలి ఎట్టుంది, ఇప్పుడు బయట సిచ్యువేషన్ ఎట్టుంది అనేది ఒకసారి చూపిస్తారండి మీకు. చూపిస్తాను. దయచేసి ఎప్పుడైనా వర్షాలు గాలి వచ్చినప్పుడు కొంచెం మబ్బులు లేసినప్పుడు, ఈరోజు నేను ఫేస్ చేసిన దాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, మబ్బులు లేస్తున్నాయి మేఘాలు వస్తున్నాయి అన్నప్పుడే దయచేసి ఇంటికి చేరుకోండి. ఈరోజు నేను గమనించింది ఒకటే, వితిన్ 10 secondsలో మొత్తం చేంజ్ అయింది. పిల్లకాయలు ఎవరినైనా క్రికెట్ ఆడడానికి కానీ మబ్బులు లేసినప్పుడు కానీ వెళ్ళినప్పుడు ఆ వైర్లు వైర్లు కింద పడవచ్చు, స్తంభాలు కింద పడవచ్చు, చెట్లు కింద పడవచ్చు. వితిన్ 10 secondsలో చేంజ్ అయింది కదా. 10 సెకండ్లో ప్రశాంతమైన వాతావరణం దుమ్ము లేపి వదిలేసింది. ఆ టైంలో బయట ఉంటే ఆడవాళ్ళు చీరల్లో సహా లేచిపోతాయి, మగవాళ్ళు కింద పడిపోతారు, ఎక్కడోళ్ళు అక్కడ పిల్లకాయలు అయితే గాలి లేచిపోతారు, అంత గాలి. దయచేసి మేఘాలు ఇది వచ్చినప్పుడు గాలి వచ్చినప్పుడు బైక్లో సడన్గా వెళ్ళేవాళ్ళు కింద పడకపోతే గాలికి సెకండ్లో స్టార్ట్ అయింది గాలి. కాదన్నా నేను తింటానే ఉన్నాను, ఆ పిల్ల ఆడతానే తింటానంటే ప్లేట్ లేచిపోయిందా? సో అదొక్కటి మాత్రం జాగ్రత్తగా ఉండండి. నేను ఇప్పుడు బయట సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తా. బయట సిచ్యువేషన్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తా నేను. ఓరేని కవిత ఇంకా ఉంది కదా గాలి, వాన పడట్లా, గాలి అయితే అట్టే ఉంది యాజ్ ఇట్ ఈజ్. కవిత ఈ బుద్ధుడిది కింద దించానా? వద్దు వదిలే, బుద్ధుడిది కింద తీస్తున్నాను. బుద్ధుడిది కింద పడేటట్టుంది, సిచ్యువేషన్ బాగాలేదు. బుద్ధుడు ఒక్కరిని తీస్తా. నాలసి ఆ పిల్లలు రావద్దని చెప్పు. ఇంకా గాలి తగ్గలేదు నాకు అసలు, కొంచెం కూడా తగ్గలా. లేదు పక్కలే, ఈ బుద్ధుడు పట్టుకో రావులు పెట్టు. ఇంకేమన్నా ఒకటి ఇస్తాను, దించానమ్మా. నేను దించుకుంటా. దించి ఎక్కడ పెట్టాలా? నేను ఏడో పెడతాను. ఎన్ని వైర్లా కింద పడితే నాలుగు తెగిపోతాయి. ఏం కాదులే, ఎన్ని తీసుకెళ్ళి వాచ్మెన్ రూమ్లో పెట్టేస్తాలే. లే వాచ్మెన్ రూమ్ ఎందుకు, ఈ కార్ షెడ్లో పెట్టేసి పొద్దున్నే పెట్టుకోవచ్చు. ఈ మాత్రం తీసేస్తాను, ఇవన్నీ కింద పడతాయేమని. ఇద్దమ్మా పట్టుకో. ఇవన్నీ కింద పడిపోయినా నాకు ఉదయాన్నే తెద్దామా ఇప్పుడే తెద్దామా? ఇక్కడ ఈ స్టాండ్ మీద ఉండే ఇక్కడ మన టెన్షన్ ఏంటంటే వైర్లు ఇక్కడే ఉన్నాయి, అది ప్రాబ్లం. రేపు ఉదయాన్నే కెమెరాలో చూసుకుంటే అర్థమవుతుంది ఏ పరిస్థితి ఏంటనేది. లోపల ఉందా? ఈ డోర్ వేసేసిరా, కార్ షెడ్ డోరే, మిగతా అన్ని తీసేసినాంలే. ఎక్కడ ఏం లేదులే నా విషయం. రే పో అద్దుతా లోపలికన్నా. మా నాన్న ఎంత తులుపు అంటే, ఈ వైర్ల కింద అక్కడ మాట్లాడుతున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే, ఇదిగో ఇక్కడ ఆడ మాట్లాడుతున్నాడు బయట. అదేంటంటే గాలి ఆగిపోయిందిలేరా అంటున్నాడు. ఆ వైర్ల కింద పడితే నీ ఎదోపోయి నీదిరా అంటున్నాడు ఆయన, నన్ను తిడుతున్నాడు. గాలేమో తగ్గలే, ఆ కరెంటు వైర్ల కింద మాట్లాడుతున్నాడు కింద మనుషులతో. బుద్ధిగోలేదు. మా నాయన చెప్పిన మాట అండి, చిన్నపిల్లల చేష్టలు. ఇప్పుడు అది గాలి అయితే తగ్గలేదు, ఇవన్నీ అట్లే ఉండి ప్రస్తుతానికి తీసి కొన్ని తీసాము. మొత్తం ఫ్లవరింగ్ లేసిపోయింది.